మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన మంచి ఆర్థిక సంస్కర్త మన్మోహన్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 6 నెలలైనా ఇచ్చిన సూపర్ 6 పథకాలను హామీలను నెరవేర్చే దిశగా చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. హామీలు ఇచ్చేటప్పుడు సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్ర పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అంశాలపై ప్రజలు విసిగివేశారి కూటమికి అధికారాన్ని ఇచ్చారో నేడు అవే పరిస్థితులు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో పీసీసీ నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. ప్రప్రథమంగా ఈ దేశానికి 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా పనిచేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త, మరి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్గా అనేకమైనటువంటి పదవుల్ని అలంకరించి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి దాని తర్వాత ఈ దేశానికి సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారి యొక్క మృతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వారం రోజులు మరి మార్నింగ్ డేస్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు,